బి ట్యాక్స్ వలలో నారసింహుడు. అహోబిలంలో అధికార పార్టీ అరాచకం. దేవుని సేవలకైనా సరే ప్రత్యేక పన్ను కట్టాల్సిందే. చెప్పుల స్టాండ్ నుంచి తలనీలాల వరకు దేన్ని వదలని అధికార పార్టీ గ్యాంగ్. అహోబిలం పుణ్యక్షేత్రాన్ని వసూళ్లకు అడ్డాగా మార్చుకున్న అధికార పార్టీ. దేవుళ్లు భక్తుల జోలికొస్తే తాట తీస్తామని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ హెచ్చరిక. నవనారసింహుడి శక్తివంతమైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అహోబిలం. అంతటి క్షేత్రం పైన కన్నేశారు అధికార పార్టీ నేతలు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి చోట వసూళ్లకు తెగబడుతున్నారు. ఆలయాలు, భగవంతుడు, భక్తులతో ఆటలాడితే చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. అహోబిలం పుణ్యక్షేత్రంలో అడుగు పెడితే మొదలు వినిపించేది భగవన్ నామ స్మరణ కాదు, బీ ట్యాక్స్ అనే పదం. అంటే భూమా అఖిల ప్రియ ట్యాక్స్ అని అర్థం. ప్రతి చోట నిలువు దోపిడీ చేస్తుంటారిక్కడ. కొబ్బరికాయలు అమ్మాలంటే వేలం పాటలో పాల్గొనాలి. ఆ టెండర్ రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలి. అలా ఓ టీడీపీ నాయకుడి స్వయంగా 40 లక్షల బీ ట్యాక్స్ కట్టాడు. ఇక టోల్ గేట్ టెండర్. ఈ టెండర్ దక్కించుకోవడం కోసం 65 లక్షల రూపాయల బీ ట్యాక్స్ కట్టారు. ఇక తలనీలాల సంగతి. ఆ బీ ట్యాక్స్ వసూలు చేసే భర్తే 63 లక్షలకు తలనీలాలు అమ్ముకున్నాడు. చివరికి చెప్పుల స్టాండ్ కు కూడా బీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలా ప్రతి దానికి బీ ట్యాక్స్ కట్టుకుంటూ పోతే ఇక తమకు మిగిలేదేంటని ప్రశ్నిస్తున్నారు అక్కడి వ్యాపారులు. దీంతో ఆ బీ ట్యాక్స్ ను రాబట్టుకునేందుకు భక్తులపై భారం మోపుతున్నారు. కొబ్బరికాయను 70 రూపాయలు, టోల్ గేట్ దగ్గర 100 రూపాయలు చెల్లించాల్సిన చోట 200 రూపాయలు వసూలు. తలనీలాల దగ్గర డబ్బు వసూలు చేస్తూ భక్తులను దోచేస్తున్నారు. అహోబిలంలో అక్కడితో దోపిడీ ఆగిపోలేదు. సారా వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. ఆ అహోబిలం కొండల్లో సారాయి కంపు గుప్పుమంటుంటుంది. ఆ సారా బట్టీలు కూడా నియోజకవర్గ నేతకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. అక్కడే బెల్ట్ షాపులు కూడా వెలిశాయి. వీటికి ట్యాక్స్ కట్టాకే పర్మిషన్ ఇచ్చారు. అహోబిలం నుంచే మట్టిని అక్రమంగా తవ్వుకుపోతుంటారు. ఇలా తవ్వుకుపోతున్నందుకు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలా నారసింహుని క్షేత్రాన్ని బీ ట్యాక్స్ కమ్మేసింది. భక్తులను, అక్కడి వ్యాపారులను నిలువునా దోచుకు తింటున్నారు.